అనంతపురం జిల్లా కొందుర్పి మండలం వడ్డేపాలెం గ్రామంలో కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడి జరిగింది. అయితే అమిలినేని సురేంద్రబాబు తప్పించుకోగా అక్కడే ఉన్న వీరేష్ అనే చిన్నారికి ఆ రాయి తగిలింది. వెంటనే అలర్ట్ అయిన టీడీపీ శ్రేణులు అమిలినేని సురేంద్రబాబుకు రక్షణగా నిలిచారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారు భయపడితే తాను భయపడే రకం కాదని, ప్రజల కోసం ఎన్ని దాడులు చేసినా ఓర్చుకుంటారని తెలిపారు. వైసీపీ మూకలకు వడ్డీతో సహా చెల్లించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వాళ్ళు చర్య తీసుకోలేకపోతే ఇది ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తారు. వీలైతే మా పై కూడా తీసుకెళ్లి వీళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ చేసి వీళ్ళ పైన కూడా చర్య తీసుకుని ఏర్పాటు చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఏదైతే ఉన్నాయో మనం చట్ట పద్ధతుల్లో ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తాం. మన బాలునికి ఏదైనా తగిలిన చూపించే బాధ్యత, ఆ బాలుని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను.